తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. వరి కల్లాలే వేదికగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ ఆందోళన బాట పట్టింది. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో కమలం పార్టీ బస్సు యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రతో గ్రౌండ్ లెవెల్లో రైతుల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ తీరును నిలదీస్తూ ముందుకు సాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో ఈ యాత్ర సాగుతోంది. బీజేపీ చేపట్టిన రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర తెలంగాణలో మొదలైంది. సోమవారం ఉదయం పార్టీ రాష్ట్ర ఆఫీస్ నుండి ప్రత్యేక బస్సులో బయలుదేరిన బీజేపీ నేతలు మొదటి రోజు తాండూరు మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలని అబద్దాలని, గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితి దారుణంగా ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 80% ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి చెబుతున్నారని, కానీ నిజానికి 30% కూడా పూర్తి కాలేదని వారు విమర్శిస్తున్నారు. ఈ లెక్కలు ఎక్కడివో ముఖ్యమంత్రే సమాధానాలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. భరోసా అంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే ఈ రోజు ఇంతో అంతో రైతాంగం బతుకుతుంది అంటే తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వల్లనే. కానీ పోయిన ప్రభుత్వము ఎట్లయితే రైతుల జీవితాలు నాశనం చేసిందో ఈ ప్రభుత్వం కూడా అట్లనే. కొనుగోలు గ్యారంటీ ఇచ్చిండ్రు, వరేస్తే ఉరేసుకున్నట్టు అన్నారు. ఈడుగులు వరంగల్ డిక్లరేషన్ చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు రైతులు రోడ్ల మీద పడ్డారు. కుప్పలు కుప్పలు ఉన్నాయి. ఇన్ని రోజులు ఒప్పుకోబట్టినాం, ఇప్పుడు బస్ యాత్ర మొదలు పెడుతున్నాం. బిడ్డ మీరు కొనాలి, మీరు మాట ఇచ్చిండ్రు, బాధ్యత ఎవరిది? మీది. అది కొంటలేరు. అందుకే ఇదన్నా చూసి వాళ్ళకి కొంచెమన్నా భయం ఉండాలి, కొనాలి. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారని, గన్నీ బ్యాగుల కొరత, లారీల కొరత తీవ్రంగా ఉందని ఏలటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అంతేకాదు 40 కిలోల బస్తాకు 4 కిలోల చొప్పున తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం శనగలు, పొద్దుతిరుగుడు, మక్కలు, జొన్నల వంటి పంటలను కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, దీంతో రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికంగా పండించే పంట గాని, సన్ఫ్లవర్ గాని, శనగలు గాని, మరి 10 పంటలకు గిట్టుబాటు ధరను ప్రకటించి మరి ఎన్నికలకు హామీ ఇచ్చినటువంటి ప్రతి గింజ కొంటామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కనీసం కొనుగోలు కేంద్రాలను కూడా నడపలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తా ఉన్నారు 80% కొనుగోలు చేశామని. మరి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, మేము పర్యటిస్తున్నాం, రండి చూడండి, రైతు కోసి ఒకసారి చూడండి. ఈ రోజు కళ్ళల్లో పండించినటువంటి పంటను కనీసం కొనుగోలు చేయక రైతులు అమ్ముకోలేక దళాలకు అమ్ముకునే పరిస్థితిని మేము మీకు చూపిస్తాం. మీరు చెప్తా ఉన్నారు కదా 80% మేము కొనుగోలు చేశామని. అసలు మీకు ఎవరిస్తా ఉన్నారు లెక్కలు అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఈ రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తే మీరు 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పారు కదా. మరి ముఖ్యమంత్రి గారు నిన్న 80% మేము కొనుగోలు చేశాం, 45 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేశామని చెప్తా ఉన్నారు. మరి మీ లెక్కల ప్రకారం 45 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసుంటే అది కేవలం పండించిన పంటలో 30% మాత్రమే కదా. ఒకవేళ మీరు అన్నట్టు 90 లక్షలే మీరు కొనాలనుకుంటే మీరు కొనుగోలు చేసింది సగమే కదా. మరి ఏ రకంగా 80% మేము కొనుగోలు చేశామని మీరు తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఈ రోజు అమ్మలేక రైతు గోసపడతా ఉంటే అకాల వర్షాలు వస్తా ఉన్నాయని, వారం రోజుల లోపల మాన్సూన్ వస్తుందని చెప్పి రైతు బాధపడతా ఉన్నాడు. కళ్ళల్లో పంట మీద కుప్పల మీద కాపల గాయలేక అనేక మంది రైతులు ఈరోజు కుప్పల మీదనే చనిపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఇంత రైతు బాధపడతా ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచన చేయకుండా తప్పుడు లెక్కలు ఇస్తూ, దొంగ లెక్కలు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఎప్పటిలోగా మీరు ఈ కొనుగోలు పూర్తి చేస్తారో చెప్పాలా.
ఈ యాత్ర 3 రోజుల పాటు కొనసాగనుంది. సోమవారం తాండూరు నుండి గజ్వేల్కు చేరుకున్న నేతలు అక్కడే బస చేస్తారు. మంగళవారం గజ్వేల్, భువనగిరి, వరంగల్ ప్రాంతాల్లో పర్యటిస్తారు. 3వ రోజైన బుధవారం భూపాలపల్లి, కాటారం, మంథని మీదుగా పెద్దపల్లిలో యాత్ర కొనసాగుతుందని పార్టీ ప్రకటించింది. ఈ యాత్రలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి గణాంకాలకు, గ్రౌండ్ లెవెల్లో రైతుల కష్టాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపడమే లక్ష్యంగా బీజేపీ ఈ యాత్రను నిర్వహిస్తోంది. మరోవైపు విపక్షాల విమర్శలను కేవలం రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేయకుండా గ్రౌండ్ లెవెల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.